గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా విధ్వంసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని మనం గతంలో నిరసించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఉస్మానియా యూనివర్సిటీ దిశ మార్చడానికి మరొక 100 సంవత్సరాలు ఇది ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచనను ఇవాళ విద్యార్థి లోకం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక లోకం పూర్తిగా స్వాగతిస్తా ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రులు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఇవాళ ముక్కు పుడకల కోసం లేకపోతే ఇంకో మిసాల కోసం ఇవాళ బిస్కెట్లు ఛాయల కోసం లేకపోతే ఇంకో ఉన్నటువంటి పనికిరాని ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వృధాదానం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ఇవాళ నిర్వీర్యం చేశారు.